कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय राधा वल्लभ श्री राधे जय राधा वल्लभ श्री राधे जय जगन्नाथ जय बलदेव जय सुभद्रा जय जगन्नाथ जय बलदेव जय सुभद्रमाय जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय जय प्रभुपदा श्रील प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल निताय गौर हरि बोल
నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సారీ, ప్రణామ్ స్వామి. ఒక కర్మ క్లాస్ ఇమ్మని అడిగారు. అక్కడ చాలా మంది డివోటీస్ చాలా క్వశ్చన్స్ అడగడంతో అలా డిలే అయిపోయింది. అది 2.5 గంటలు నడిచింది క్లాస్. సో సారీ, ఏమనుకోవద్దు. దాని లింక్ పరమాత్మ ప్రభు పోస్ట్ చేశారు, మీకు ఆ గ్రూప్లో వీలున్నప్పుడు చూడండి. అది దాని సబ్సిక్వెంట్ సెషన్ ఇంకోటి నెక్స్ట్ వీక్ దెన్ నెక్స్ట్ వీక్ నడవబోతోంది కంప్లీట్ చేయడానికి. సో ఈరోజు మనం భక్తి రసామృత సింధు మనం మొదటి అధ్యాయంలోని రిమైనింగ్ ఇవన్నీ చదువుదామని, పారాగ్రాఫ్స్ అన్ని చేద్దామని అనుకున్నాం కదా, వాటన్నిటిని కంటిన్యూ చేద్దాం ప్రభు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 తస్మై శ్రీ గురు శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితమైన భూతలే స్వయం రూపగదామహ్యం దదాతి స్వపదంతికం. నమో విష్ణుపదాయ కృష్ణస్వదేశిమిదే భక్తి వేదాంత స్వామిత్రాన్ని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి పిచాణి విశేషునిపాస్తారణి. నమో మహానాయక్షరం రథైతే కృష్ణాయ కృష్ణ చైతన్య గౌరతీ నమః. నమో బ్రహ్మణి గో బ్రహ్మణితాయ జగదితా కృష్ణ గోందానమును జయ శ్రీ కృష్ణ చైతన్య రూపానంద శ్రీద్వైత గదాధర శివ సద్గురు హరి కృష్ణ 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 హరి హరి. హరే రామ 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 హరే హరే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపికా కాంతరాధ కంతనముస్తుతే తప్త కంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరో శుభాన్ సుదేవ ప్రణమ హరి ప్రియవాంచకల్పతుర్భేషుకుపాసను భేజపతితానం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నారాయణ నమస్కృత్యం నరం చరణరత్నం దేవీం సరస్వతిం తతో జగదిముఖం కరదు భచంతం మృదం గాయతే గిరిం జక్కువాతమందే శ్రీ గురువందే పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం వందేహం శ్రీగురు శ్రీపదకమం శ్రీగురున్ వైష్ణవం శ్రీరూపం సహజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సాధుతం మరిజం సహితం శ్రీకృష్ణ చైతన్యదేవం శ్రీ శ్రీ రాధాకృష్ణ సగణ లలితాం శ్రీ విశాఖాన్వితాం. ఇక్కడ ఇప్పుడు మనం ఈరోజు 3వ పారాగ్రాఫ్ అధ్యయనం చేయాలి. ఇందులో ఏం చెప్తున్నారు అనేటువంటి దాన్ని టూకీగా మనం డిస్కస్ చేద్దాం. ప్రభు మాతాజీ మీరు స్టార్ట్ చేయండి దీన్ని. శుద్ధ భక్తి స్థితి గురించి మాట్లాడుతున్నారు. 6 ముఖ్యమైన లక్షణాల గురించి. ఏమిటి 6 లక్షణాలు? భక్తియుక్త సేవ వెంటనే సమస్త భౌతిక ఆందోళన నుండి విముక్తి కలిగించును. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటి చెప్పండి? ఎవరికి భౌతికమైన ఆందోళన ఉండింది, ఎవరు చాలా హెసిటేట్ చేస్తూ ద్వారకకు వెళ్ళారు, వెళితే శ్రీకృష్ణ వారు ఒక్క గుప్పెడి అటుకులు తీసుకుని మొత్తం సాల్వ్ చేసేసారు. కుచేలుడు సుధాముడు. నెక్స్ట్, శుద్ధ భక్తియుక్త సేవ సర్వ శుభములకు ఆరంభము. అన్ని శుభాలకి ఆరంభం ఎలా అవుతుంది చెప్పండి? ఇది ప్రారంభం అవుతుంది, ఆలోచించండి. ఇప్పుడు భౌతికంలో చూసామనుకోండి, ప్రతి అడుగున ఏదో ఒక కన్సర్న్ ఉంటుంది, లైక్ జన్మ మృత్యు జరా వ్యాధి. అవునా? ఇది ఫస్ట్ రెమెడీ ఏమిస్తుంది? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి లేదు కదా, అదే శుభం. రైట్? శుద్ధ భక్తియుక్త సేవ సహజంగానే దివ్యానందాన్ని ఇస్తుంది. అది ఎలా చెప్పండి? శుద్ధ భక్తి సేవ న్యాచురల్ గానే ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. ఎలా ఇస్తుంది చెప్పండి? కాంట్రాస్ట్ గా మాట్లాడుకుంటే మెటీరియల్ లో వి డోంట్ హ్యావ్ దట్ పర్మనెంట్ ప్లెజర్ ఉండదు. వేరే ట్రాన్సెండెంటల్ వి హ్యావ్ బిట్ మోర్ ప్లెజర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్, అండ్ వి ఆల్వేస్ లుక్ ఫర్
creativity as we discussed yesterday, last week. Yes, Prabhu. As Lord Krishna explains in the 9th chapter of Bhagavad Gita, Susukham Kartum Avyayam. Rajavidya Rajaguhyam Pavitram Idamuttamam Pratyakshaavagamam Dharmyam Susukham Kartum Avyayam. నిత్యం సంతోషంతో చేసేటువంటి 9వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నారు స్వామివారు. శుద్ధ భక్తి సేవ నేరుగా దొరుకుతుంది అంటున్నారు. నెక్స్ట్ పాయింట్లో శుద్ధ భక్తి సేవ చాలా అరుదుగా వస్తుంది అని. అరుదుగా అనేటువంటి మాట ఎందుకు వస్తుంది చెప్పండి. మరి ఇంతమంది భక్తులు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అరుదుగా అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? అంటే చాలా తక్కువ మంది అర్థం చేసుకోగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఎస్ ప్రభు. ఇంత పాపులేషన్ ఉన్నా అందులో కొద్దిమందే చేయగలుగుతున్నారు కదా. కృష్ణుడు భగవద్గీతలో ఆయన చెప్పారు కదండి, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్. సో కొద్ది మందికి. దీనికి ఇంకొక డెఫినెట్గా అది ఉంది ప్రభు. ఇంకొకటి ఏంటంటే రాక్షస భావాలు కలియుగంలో ఎక్కువ, అందుకని తక్కువ మందికే దక్కుతుంది. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ఒక్క ప్రహ్లాదుడికే దక్కింది, అందరికీ దక్కలేదా దీంట్లో, రైట్? సో ఆ రకంగా. 5వది ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? శుద్ధ భక్తి సేవలో ఉన్నవాడు మోక్షం గురించి కూడా ఆలోచన దగ్గరకు రానివ్వరు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? హనుమంతుడు వారు గుర్తుంది కదా. నీకు మోక్షం కావాలా అంటే అక్కడ మీ సేవ ఉంటుందా స్వామి అని అడిగాడు. ఉండదు అన్నా. అయితే ఉండని సార్. చూస్తున్నారా? 6వది శుద్ధ భక్తి సేవ ఒక్కటే శ్రీకృష్ణుని ఆకర్షించగల ఏకైక సాధనము. ఆ సర్వాకర్షకుడు, అందరినీ ఆకర్షించే శ్రీకృష్ణుని కూడా ఆకర్షించేది శుద్ధ భక్తియుక్త సేవ. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? రాధారాణి, మదన మోహన మోహిని. ఆవిడ మదన మోహనుణ్ణి మోహింపచేయగలుగుతుంది కనుక. ఈ 6 పాయింట్లు మనకి చాలా ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇవే మన భక్తిరసామృత సింధుకి ఆధారం. మిగిలిన టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ భౌతికమైన ఇబ్బందుల నుంచి విముక్తిలో ఫస్ట్ పారాగ్రాఫ్ని డిస్కస్ చేయబోతున్నాం. చేసే ముందర 6 పాయింట్ల మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గోపికలు కూడా 5వ దానికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా ప్రభు? అంటే అందరినీ తీసుకోవచ్చు ప్రభు, కానీ అందులో టాప్ మోస్ట్ వచ్చి రాధారాణి కనుక ఆవిడే. అంటే ఆంజనేయుల వారికి చెప్పారు కదా, అక్కడ గోపికలను తీసుకోవచ్చు. గోపికలు వాళ్ళ భావం వేరు కదండి ప్రభు. వాళ్ళకి అసలు ముక్తి అనే ఆలోచనే లేదు. అదే అన్నాను. వాళ్ళకి ఎప్పుడు ముక్తి అనే దాంతో సంబంధమే లేదు. ఆ చర్చే రాదు వాళ్ళతో. ఇప్పుడు భౌతిక దేశాల నుండి విముక్తి, అందులో భగవద్గీత 1866లో ఆయన చెప్పినట్టు సర్వధర్మాన్ని పరిత్యజ్య మాట్లాడుతున్నారు అక్కడ. అలా కంప్లీట్ గా శరణాగతి పొందిన వాళ్ళకి ఆయన పాపాలు తీసేస్తారు. కాబట్టి పూర్వజన్మ పాపాలు ప్రస్తుత జన్మ పాపాలు 2 తీసేస్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఇది తీసేసినప్పుడు ఏం చెయ్యాలి? నెక్స్ట్ ఏం చేయాలి?
మళ్ళా కొత్త పాపాలు చేయకుండా చూసుకోవాలి. అవును, కొత్త పాపాలు చేయకుండా చూసుకోవాలి. కొత్త పాపాలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? భక్తిలో ఉండాలి, అకర్మలు చేసుకుంటాం. స్వామివారి సేవ. మరి ఇంకేం చేసినా పాప ఫలితానికి అవకాశం ఉంది, స్వామివారి సేవకే పాప ఫలితానికి అవకాశం లేదు. రైట్? అందుకని ఇక్కడ మీరు చూసారంటే కర్మ ఫలాలు ఎలా ఉన్నాయి, 2 రకాలని చెప్తున్నారు చూడండి. ప్రారబ్ధ కర్మ, అప్రారబ్ధ కర్మ. అంటే ఇదివరకు చేసిన పాపాల తాలూకు రిజల్ట్స్ ఇప్పుడు వస్తే అది ప్రారబ్ధం. అప్రారబ్ధం అంటే పాపాలు చేసి వాటి ఫలితాలు ఇంకా మనకి రాలేదు. ఇంకా చూస్తున్నారా? ఆ పరిపక్వమైన పాపాలే మనకి ప్రారబ్ధ కర్మ. చూస్తున్నారా? రైట్? ఇప్పుడు ఈ వెయిటింగ్ ఫేజ్ ఒకటి ఉంది, ఈ మెచ్యూర్ ఫేజ్ ఒకటి ఉంది. పరిపక్వత, నిరీక్షణ. ఈ 2 ఫేజులని కాకుండా మూడవది ఏంటంటే ఆలోచన విధానంలో ఉండే పాపాలని నివారించాలి అంటే భగవంతుణ్ణి ధ్యానించడమే. అదే ఒక్కటే సొల్యూషన్. పాపపు ఆలోచన రాకూడదంటే సొల్యూషన్ స్వామివారి ధ్యానమే. అది కాకుండా ఏదైనా మెటీరియల్ థింక్ చేసామంటే మటుకు మళ్ళీ ఇంకేదో ఆలోచన వస్తుంది, పిరకి ఇంకో పని చేయాలనే ఆలోచన వస్తుంది. దానికి సొల్యూషన్ స్వామివారి స్మరణం. స్వామివారి స్మరణం చేయాలంటే స్మరణం ఎలా పాసిబుల్ అవుతుంది? స్మరణానికి ముందర ఏం చేయాలి? శ్రవణం. సో అంతా కూడా శ్రవణంతో ప్రారంభం అవుతుంది. ఆలోచనలు పోవాలంటే స్వామివారి గురించిన శ్రవణం ఉండాలి. దాని ద్వారా స్మరణం వస్తుంది. దానితో భవిష్యత్తులో పాపకర్మలు చేసేటువంటి అవకాశం తగ్గుతుంది. ఇక్కడ మనకి శ్రవణ స్మరణాలు గురించి, శ్రవణ కీర్తన స్మరణాల గురించి మాట్లాడుతున్నాం. జరగాలంటే శ్రవణం కీర్తనం జరగాలి. శ్రవణ కీర్తనాలు జరిగితే స్మరణం కంటిన్యూ అవుతుంది. ఆ కీర్తనమే మీరు చూశారంటే స్వామివారు చెప్పినటువంటి సర్వధర్మాన్ని పరిత్యజ్య ఇక్కడ ప్రభుపాద్ గారు కీర్తిస్తున్నారు. పారాగ్రాఫ్ లో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. భగవద్గీతలో దేవాది దేవుడు సర్వధర్మాలను విడిచి తన శరణు వేడమని ఆదేశించను. ఆయన విన్నటువంటి దానిని, శ్రవణాన్ని ఇక్కడ కీర్తించి రూపగోస్వామి వారు ఎలా కీర్తించారు అనేది నేర్పిస్తూ స్మరణం ద్వారా పాపాల నుండి విముక్తిని ఎలా పొందొచ్చు అనేటువంటి పాయింట్ని, శ్రవణ కీర్తన స్మరణాలని మూడింటిని ఈ పారాగ్రాఫ్లో ప్రభుపాద్ గారు చెప్తున్నారు. చూస్తున్నారా? ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చిందా? ఇది కేవలం భౌతికం నుంచి విమోచన మట్టుకే కాదు, అప్రోచ్ ఎలా ఉండాలి మనం స్వామివారి గురించి ఆలోచించేటప్పుడు ఆ శ్రవణ కీర్తన స్మరణ ఆ 3 ఎలా కంబైన్డ్గా చేయాలి అనేటువంటిది నేర్పిస్తున్నటువంటిది. అప్పుడే ఆయన పట్ల శరణాగతి ఉంటుంది. అలా శరణాగతి ఉన్నప్పుడే మనకి పూర్తిగా మనం స్వామివారికి శరణాగతి ఉండడం వల్ల పాప ఫలితాలు పోతాయి. కొత్త పాపాల ఆలోచనలు రావు. జరుగుతుంది నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఈ పాపాలు సంకట రూపాల్లో మనని బంధిస్తాయి. రాబోయే జన్మల్లో పాపాలకి దుఃఖాలని కూడా మనం ఇక్కడే ప్లాన్ చేసుకుని ఎడుతున్నాం. చెందే అంటే ఆ పాపాలు ఏం చేస్తాయి?
ఏదో ఒక రకమైన రోగం ఆ దృష్టుల్లోనూ వస్తాయి, రైట్? అనేక రకాలైన చిక్కులు, అనేక రకాలైనటువంటి జన్మలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పూర్వజన్మలో పాపాల గురించి మనం ఆలోచించకుండా మనం ప్రస్తుతం చేసేటువంటి కర్మల్ని భగవత్పరంగా ఎలా చేయాలి అని ఆలోచించాలి. ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళాలి అని ప్రభుపాద్ గారు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ గోస్వామి 11, 14, 19 భాగవతంలో 11వ స్కందంలోని 14వ అధ్యాయంలోని 19వ శ్లోకాన్ని చెప్తున్నారు. అందులో శ్రీకృష్ణ ఉద్ధవుడికి చెప్తూ ఉంటారు. ఏమంటున్నారు శ్రీకృష్ణుడు? ఉద్ధవా, ఎవరైతే నాకు భక్తియుక్త సేవ చేస్తే చిన్న ఆకు, ఆకు నిప్పంటుకుందనుకోండి, పెద్ద పెద్ద కట్టెలను కూడా కాల్చేయగలరు, అవునా కాదా? అలాగే ఈ అగ్నిలాగా పాపాలన్నింటినీ ఈ భక్తియుక్త సేవ దహించి వేస్తుంది. అంటే భక్తియుక్త సేవని ఎటువంటి కల్మషం లేకుండా చేస్తే అది ఏ పాపాలనైనా తీసేస్తుంది. కల్మషంతో చేసామనుకోండి, అంటే 10 మందికి నేను భక్తులను చూపించుకోవడానికి చేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? పాపాలు తగ్గుతాయా పెరుగుతాయా? పెరుగుతాయి ప్రభు. ఎందుకు పెరుగుతాయి? భగవంతుడు ఎప్పుడు మన భావాన్ని గ్రహిస్తాడు, మన భావమే ముఖ్యం. కాబట్టి మనం పూర్తిగా సరెండర్నెస్ లేకుండా చేస్తున్నప్పుడు దాంట్లో కల్పితమే ఉంటుంది. అంత ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నాం కాబట్టి అది లిమిటెడ్ గా అయిపోతుంది. కాబట్టి ఇంకొకటి ఆలోచించండి, పాపం ఎందుకు పెరుగుతుంది అనే దానికి ఇంకొక కారణం కూడా ఆలోచించండి. పాపం ఎందుకు పెరుగుతుంది? నేను ఒక రకంగా ప్రదర్శిస్తూ ఇంకొక రకంగా చేస్తున్నాను. 6th చాప్టర్లో 1st verse లో భగవద్గీతలో స్వామివారు ఏం చెప్తారో చూడండి. Second verse. మిథ్యాచార స ఉచ్యతే అని వస్తుంది ప్రభు. 636. ఓకే, ఎక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఉచ్యతే
సార్ ఒకసారి ప్రభుజీ ఒకసారి 3.6 చూడండి. 3.6 చూస్తానండి. 3.6 అనుకుంటాను. నేను 6.3కి వచ్చాను. 3.6 అనుకుంటాను. కర్మేంద్రియాణి సంయమ్య ఏ ఆస్తే మనసా స్మరణ్ ఇంద్రియార్థాని మూఢాత్మ మిథ్యాచార సూచ్యతే. సో ప్రిటెండ్ చేసినట్టు అవుతుంది, మిథ్యాచారం చేసినట్టు అవుతుంది, రైట్? అందుకని అది పాపం అవుతుంది. ఏదైతే నిజమైన సత్యం కాదో, మిథ్యో మోసమో, అది మోసపూరితం అవుతుంది. నిజంగా ఇంద్రియాల మీద వశం లేదు, కానీ షో ఉంది. అప్పుడు ఆ మోసం వల్ల పూర్తిగా పాపాలన్నీ కరిగిపోవు, రైట్? పాపాలన్నీ కరిగిపోవాలంటే విశుద్ధ భక్తియుక్త సేవ కావాలి. అందుకని పాపకార్యం అనుకున్నా కూడా నేను చెప్పినట్టు చెయ్యని చెప్పారు స్వామివారు. కాబట్టి అర్జునుడే భక్తియుక్త సేవ అయిపోయింది. ఎప్పుడైతే అర్జునుడు కరిష్యే వచనం తవా అన్నాడో అది భక్తియుక్త సేవ అయిపోయింది. అంటే స్వామివారి కోసం చేయడం వల్ల, స్వామివారి మాట ప్రకారం స్వామివారి కోసం చేస్తే పాపాలు ఉండవు. లేదంటే ఇంకా ఏ రకంగా స్పెక్యులేషన్తో చేసిన పాపాలు జాయిండర్గా వచ్చి చేరుతాయి. ఇక్కడ ఈరోజు మనం క్లాస్ ముగిస్తాం అనుకున్నాం కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్తో వదులుతాను. ఆ క్వశ్చన్ని మీరు పాండర్ చేసుకుని వెనక్కి రండి. నెక్స్ట్ వీక్ దాన్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా 16 మాలలు చేస్తున్నారు, రోజు చేస్తారు, వాళ్ళు 4 నియమాల్ని పాటిస్తున్నారు, రోజు భగవంతుడికి నైవేద్యం పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ గుడికి వచ్చినప్పుడు మటుకు ఈ గుడిలోంచి నాకు ఏం బెనిఫిట్స్ వస్తాయని ఆలోచిస్తున్నారు. వాళ్ళు పాపం చేస్తున్నారా, భక్తియుక్త సేవ చేస్తున్నారా, లేదంటే మోసం చేస్తున్నారా? వీడు బయట ఉద్యోగం చేయట్లేదు, గుడిలోనే సేవ చేస్తున్నారు. గుడి వాళ్ళకి కాస్త లక్ష్మి ఇస్తోంది, వాళ్ళు ఇంకా ఏదైనా చేస్తే లక్ష్మి వస్తుంది కదా అని ఆశపడుతున్నారు. వాళ్ళు చేస్తున్నది భక్తియుక్త సేవ, మోసమా, పాపమా? హరే కృష్ణ ప్రభు, క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా మాతాజీ? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతకండి. దీనికి ఆన్సర్ భక్తి రసామృత సింధులోనే ఉంది, దీనికి ఆన్సర్ భగవద్గీతలోనూ ఉంది. దయచేసి వెతకండి. మీరు ఆన్లైన్ సెర్చ్ చేసిన దీనికి ఆన్సర్ దొరుకుతాయి. అందుకనే దీన్ని వదిలేస్తున్నాను. ఇలా practicing Krishna consciousness 100%, but has some material expectations from that. Are they doing real devotional service? Are they pretending to be a devotee, or are they cheating? లోపాల్ గారు బ్రహ్మాండంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దయచేసి మీరు దీనిని ఆన్లైన్ సెర్చ్ చేసి నెక్స్ట్ క్లాస్కి క్వశ్చన్ ఆన్సర్స్తో రండి. నెక్స్ట్ క్లాస్లో ఇవి డిస్కస్ చేద్దాం. ఉందాం. షూర్ ప్రభు. ఈరోజు మనం ఈ 3 పారాగ్రాఫ్లు చేయడానికి కారణం ఏంటయ్యా అంటే డివోషనల్ సర్వీస్ పవర్ని తెలుసుకున్నాము, కానీ దాని ఎగ్జిక్యూషన్లో మనం ఎలా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాం. ఎందుకంటే 60 టైం ఉందని రామకృష్ణ ప్రభు చెప్పారు కనుక అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాం. వచ్చే వారం చేద్దాం. ఈ క్వశ్చన్ ఆన్సర్లు వెతకండి దయచేసి. అండ్ మీరు ఆన్సర్లు తెచ్చుకుని నెక్స్ట్ వీక్ ఆ ఆన్సర్లు మీకు దొరికిన వాటిని బట్టి డిస్కషన్ జరుగుతుంది మనకి. ఓకే ప్రభు, భగవద్గీతలో ఒక క్వశ్చన్ ఉంది, అడగమంటారా? అడగండి. ప్రభు, ఫస్ట్ చాప్టర్ లో దుర్యోధనుడు కొన్ని క్యారెక్టర్లు మాత్రమే ఇది చేస్తారు, అంటే ఐడెంటిఫై చకిత, కుంతి, భోజ ఇట్లాంటి కొన్ని క్యారెక్టర్స్ ని గురించి చెప్తారు. అంటే మొత్తం మహాభారతంలో అలా స్పెసిఫిక్ గా ఓన్లీ ఆ క్యారెక్టర్లు మాత్రమే ఎందుకు రైస్ చేశాడు దుర్యోధనుడు అనేది నా డౌట్. వెరీ వెరీ సింపుల్. కుంతి భోజుడు అంటే కుంతీదేవితో కనెక్టెడ్. ఎవరెవరు తనకి ఎవరెవరి మీద హేట్రెడ్ ఉందో వాళ్ళందరి మీద
ఇప్పుడు అభిమన్యుడి పేరు ఎందుకు చెప్పాడు? అర్జునుడు కొడుకు కాబట్టి. ద్రౌపది పేరు ఎందుకు చెప్పాడు? అర్జునుడి భార్య ద్రౌపదీదేవి కాబట్టి. ద్రోణాచార్య ద్రౌపదికి ఎనిమిటీ ఉంది కాబట్టి. చేకితానుల పేరు ఎందుకు చెప్పాడు? వాళ్ళిద్దరూ అర్జునుడి రథచక్రాలని ఎవరైనా మహారథి రథం మీద పెడుతుంటే జనరల్లీ వాళ్ళని యుద్ధంలో ఆపలేకపోతే సైడ్ నుంచి వచ్చి రథచక్రాలను విరక్కొడతారు. సో దట్ వాళ్ళు రథం లేకపోతే యుద్ధం చేయరు. వాళ్ళు ఆ రథం వచ్చేందాకా వెయిట్ చేయాలి కనుక అలా చేసేవాళ్ళు. రైట్? దుఃఖని చేకితానుడు చూశారంటే అర్జునుడి రథచక్రాలని యాక్చువల్ గా కాపాడేవాళ్ళు. అందుకని వాళ్ళ పేర్లు చెప్పాడు. కాశీరాజ్ కుంతీదేవికి రిలేటెడ్. దుష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురిజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. అలా ఎవరెవరైతే కుంతీదేవి కనెక్టెడో, ఎవరెవరైతే వాళ్ళల్లో బెస్ట్ వారియర్స్ వాళ్ళ పేర్లు చెప్పారు. చూస్తున్నారా? అందుకని మీరు చూసారంటే నెక్స్ట్ జనరేషన్ కూడా కవర్ చేశాడు. యాజ్ ఇన్ తన ప్రయర్ జనరేషన్ ద్రుపదుడు వాళ్ళు, తన జనరేషన్ భీముడు, అర్జునుడు, వీళ్ళందరూ. రైట్? నెక్స్ట్ జనరేషన్ లో ద్రౌపదో సౌభద్రి ఆశ్చ అని అర్జునుడి గురించి, అర్జునుడు కొడుకు సుభద్రాదేవి పుత్రుడైనటువంటి అభిమన్యుడి గురించి, ఉప పాండవుల గురించి కూడా చెప్పాడు. సౌభద్రో ద్రౌపదయ్యాశ్చ. ఇప్పుడు మీరు చూసారంటే సౌభద్రో ద్రౌపదయ్యాశ్చ అన్నాడు. మొదట మన అభిమన్యుడి గురించి చెప్పి తర్వాత ఉప పాండవుల గురించి చెప్పాడు. ఎందుకంటే అభిమన్యుడు అందరిలోకి బెస్ట్ వారియర్ గనక, ప్లస్ అర్జునుడి కొడుకు గనక. ఎక్కడ ద్రోణాచార్యుడు అర్జునుడి తాలూకు వాడిని తనవాడు అనుకుంటాడు అని చెప్పాడు. చూసారా? అక్కడ ఒక లాజికల్, పొలిటికల్ అండ్ ఇమోషనల్ యాంటగోనిజం ఉంది. పేరు చెప్పాడు ప్రభు. ఏమైనా డౌట్ ఉందా అజయ్ ప్రభు? అంతే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభు ఎవరికైనా? లేదంటే ఈరోజు అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాము. వచ్చే వారం కలుద్దాం. ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చక్కగా నియమాలన్నిటినీ పాటిస్తూ భక్తియుక్త సేవ చేస్తున్నారు, కానీ వాడికి భౌతికమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది భక్తియుక్త సేవ మిథ్యాచారమా లేదంటే మోసమా? Is it devotional service? Is it pretension? Or is it cheating? వాటిని సర్చ్ చేయండి. వచ్చేవారు కలుద్దాం ప్రభు. శ్రీ భక్తుల సింధుకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీ గోస్వామి ప్రభుపాదికి జై. నితాయ్ గౌరవ సీతానా ప్రేమానంది. హరి హరి హరే కృష్ణ. Thank you very much, Prabhuji. Hare Krishna. Hare Krishna.